కరీంనగర్ సప్తగిరి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో స్వర్ణ మాధురి కళా నిలయం లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు నిర్వహించారు. 4 విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలకు సుమారు 150 మంది కళాకారులు హాజరై తమ సంకీర్తనలు ఆలపించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పిల్లలు ఆధ్యాత్మికత పెంచేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. తాము నిర్వహించిన ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో పలువురు ఆలపించిన సంకీర్తనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, క్లబ్ ప్రతినిధి ఇన్నిగుర్తి రమేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. మాధురి సంస్థలు సంయుక్తంగా ఈరోజు కరీంనగర్లో సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో అన్నమయ్య కీర్తనల పోటీని అన్ని వయసుల వారికి నిర్వహించడం జరిగింది. సబ్ జూనియర్సు, జూనియర్సు, సీనియర్సు, సూపర్ సీనియర్స్ అనే 4 భాగాలుగా ఈ పోటీలు నిర్వహించినాము. కొంచెం సాహసం చేసినాము, ఇంత స్పందన వస్తుందో లేదో అని భయపడ్డాము. కానీ 150 మందికి పైగా సంకీర్తనలు పాడడం అనేది మాకు చాలా పరమానందంగా ఉంది. ఇది ఒక పెద్ద కార్యక్రమంలాగా ఇప్పుడు నిలబడింది. ఇలాంటి రాష్ట్ర స్థాయి సంకీర్తనల పోటీ, అన్నమయ్య పదయజ్ఞం రాష్ట్ర స్థాయి సంకీర్తన పోటీ చాలా దిగ్విజయంగా ముగిసింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన చిన్నారులకు తర్వాత పెద్దలకి అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్వరమాధురి లీడ్ ఇండియా సౌజన్యంతో ఈనాడు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో అందరూ కూడా చాలా ఉత్సాహంతో వారి కళా ప్రదర్శనలో వారి యొక్క పాటల పోటీలో ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది. దానికి గాను మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఒక భాగస్వామ్యం చేసినందుకు ఈనాడు స్వరమాధురి కళా నిలయం తర్వాత లీడ్ ఇండియా తరఫున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రశంసా పత్రాన్ని కూడా వారందరికీ అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇది రాష్ట్ర స్థాయి పోటీలుగా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ శుభాభివందనాలు, ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనడం.